మౌనం వెనక ఉన్న మహాశక్తి. రోజూ ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం, కాని మన మాటల కంటే మన మౌనం ఎక్కువ శక్తివంతమైనదని మీకు తెలుసా? గెలవాల్సిన చోట మాట్లాడటం ఎంత ముఖ్యమో, అవసరం లేని చోట మౌనంగా ఉండటం అంతకంటే ముఖ్యం. మౌనంగా ఉండటం వల్ల కలిగే లాభాలను ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒకానొక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు. అతనికి కోపం చాలా ఎక్కువ. ఎవరైనా ఏదైనా అంటే చాలు వెనకాముందు ఆలోచించకుండా వాదించేవాడు. దీనివల్ల అతనికి స్నేహితులు దూరమయ్యారు. ఇంట్లో మనశ్శాంతి కరువైంది. ఒకరోజు ఆ ఊరికి ఒక గొప్ప సన్యాసి వచ్చారు. ఆ యువకుడు ఆయన దగ్గరకు వెళ్ళి, స్వామీ, నా నోటి వల్ల నాకు అందరూ దూరమవుతున్నారు. నా మనసు ఎప్పుడూ అలజడిగానే ఉంటోంది. నాకు శాంతి లభించే మార్గం చెప్పండి అని వేడుకున్నాడు. ఆ సన్యాసి నవ్వి ఒక చిన్న మట్టిపాత్రని ఇచ్చి ఇలా అన్నారు, వచ్చే వారం రోజులు నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఎవరు నిన్ను రెచ్చగొట్టినా సరే మౌనంగానే ఉండాలి. మొదటి 2 రోజులు ఆ యువకుడికి నరకంలా అనిపించింది. ఎవరైనా విమర్శిస్తుంటే సమాధానం చెప్పలేక లోలోపల ఉడికిపోయేవాడు. కాని గురువుగారి మాట కోసం నోరు మెదపలేదు. 3వ రోజు అతను గమనించడం మొదలుపెట్టాడు. తన చుట్టూ ఉన్నవాళ్లు ఎంత అనవసరంగా మాట్లాడుతున్నారో, ఎంత చిన్న విషయాలకు గొడవపడుతున్నారో అతనికి అర్థమైంది. 5వ రోజు అతనిలో మార్పు మొదలైంది. అనవసరమైన ఆలోచనలు తగ్గిపోయాయి. పక్షుల ధ్వనులు, గాలి సవ్వడి, ప్రకృతిలోని అందం అతనికి కొత్తగా అనిపించాయి. కోపం స్థానంలో ఒక తెలియని ప్రశాంతత వచ్చి చేరింది. వారం పూర్తయ్యాక అతను గురువుగారి దగ్గరకు వెళ్ళాడు. ఇప్పుడు అతని కళ్లలో కోపం లేదు, ఒక వెలుగుంది. గురువుగారడిగారు, ఏం నేర్చుకున్నావు నాయనా? యువకుడు వినయంగా ఇలా అన్నాడు, స్వామీ, మౌనంగా ఉంటే మన శక్తి వృధా కాదు. మనం మాటను ఆపినప్పుడు మన మనసు వినడం మొదలుపెడుతుంది. ఎదుటివారి బాధ అర్థమవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా మనలోని మనల్ని మనం తెలుసుకోవచ్చు. మౌనం వల్ల కలిగే 5 ప్రధాన లాభాలు. మౌనంగా ఉండటం వల్ల కలిగే లాభాలు: ఆలోచనా శక్తి పెరుగుతుంది. అనవసర మాటలు తగ్గితే మెదడుకు విశ్రాంతి దొరికి సృజనాత్మకత పెరుగుతుంది. ఏకాగ్రత: మౌనం మనల్ని మన లక్ష్యం వైపు కేంద్రీకరించేలా చేస్తుంది. సంబంధాలు బలపడతాయి.